కట్ చేశారు సార్? వాళ్ళకి కరెంటు బిల్లులు కట్ చేయకుండానే కదా టికెట్లు ఇచ్చి అకామిడేట్ చేస్తామని, మళ్ళీ ఎందుకు కట్ చేసిపోయారు కరెంట్ ఇక్కడ? ఎన్ని తిట్లు తినాలో అన్ని తిట్లు తిన్నా ఆ రోజునైతే. తిట్టని నోరు లేదు నన్ను ఆ రోజు, నాకు సంబంధం లేకుండా. అసలు అది పవర్ బిల్ పెండింగ్ కాదు, పవర్ కట్ దానికి విషయంలో జరగలేదు. ఇష్యూ ఏంటంటే 2015లో ఇప్పుడు ఒక పవర్ చిన్న థెఫ్ట్ జరిగింది స్టేడియంలో, చిన్న మిస్కమ్యూనికేషన్ వెళ్ళింది. అప్పటి నుంచి ఆ కేసు పెండింగ్ లో ఉంది, స్టే వచ్చింది. ఎవరో ఒకరు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్తో అండ్ ఓవర్ ఎంథూజియాజంతో ఆ రోజు ఆ ఇబ్బంది జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అది జగన్గా నాకు, అంటే హెచ్సిఏ ప్రెసిడెంట్గా నాకు, హెచ్సిఏకి అందరికంటే ఎక్కువ తెలంగాణ గవర్నమెంట్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఫేస్ చేయాల్సి వచ్చింది. ప్లేయర్స్ అందరు గ్రౌండ్లో ఉన్నారు, మ్యాచ్కి అంటే ప్రాక్టీస్ మ్యాచ్ కోసం అందరు వచ్చినారు. ఆ టైంలో పవర్ కట్ అయింది. అంటే పవర్ కట్ అయింది కానీ మేము ఎప్పుడు పవర్ బ్యాకప్ లేకుండా లేదు. ఇన్ కేస్ పవర్ కట్ అయినా 8-9 అవర్స్ మా దగ్గర బ్యాకప్ ఉంటుంది. పవర్ కట్ అయ్యి బ్యాకప్ ఉంది, ఇక్కడ స్టేడియం అసలు డిస్టర్బెన్స్ జరగలేదు. కానీ ఎవరో ఒక ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ మీడియాకి లీక్ చేశారు దాన్ని, పవర్ కట్ అయిన స్టేడియంలో. అందరు ప్రపంచం ఏమైందంటే చీకట్లు హెచ్సిఏ స్టేడియం, మా ప్లేయర్స్ అందరూ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ అసలు జరగనే లేదు. మాకు బ్యాకప్ ఉంది 8 అవర్స్, వాళ్ళు 3 అవర్స్ ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళిపోయినారు. బట్ ఆ పవర్ కట్లో బాగా బ్లేమ్ అయ్యాం. బీసీసీఐ నుంచి కూడా కొంచెం ప్రాబ్లం అయింది. ఆ తర్వాత మా ప్రాబ్లం అంతా కూడా మేము సీఎం ఆఫీస్కి చెప్పడం జరిగింది. షాన్వాస్ కాసిం గారు అండ్ అజిత్ రెడ్డి గారు, సీఎం ఆఫీస్లో ఉండే పెద్దలు, ప్లస్ మా ఎండి గారు, జెన్కో ఎండి గారు, చైర్మన్ గారు, వారందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ పవర్ రిస్టోర్ చేశారు. నెక్స్ట్ డే మమ్మల్ని పిలిచారు, మాట్లాడడం, అంబికబుల్గా ఇష్యూ సెటిల్ అయింది. వాళ్ళకి పే చేస్తాను అమౌంట్ పే చేసినాం. అయితే అట్లాంటి ఇష్యూస్ ఏవి రాకుండా ముందు నుంచే చాలా జాగ్రత్తలు చేస్తున్నాం. మీరు అడిగారు 9 మ్యాచెస్లో ఏమైనా జరుగుతాయని. ప్రతి దానికి డబల్ త్రిబుల్ ఎష్యూర్ తీసుకుంటున్నాం అండ్ 3-4 బ్యాకప్స్ కూడా పెట్టుకుంటున్నాం ప్రతి ఇష్యూకి. సో మంచి వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ మన వ్యూవర్స్కి ఇవ్వాలన్నది. లాస్ట్ టైం మాకు 50 lakhs పిచ్ అండ్ గ్రౌండ్కి అవార్డు వచ్చింది. ఈసారి టోటల్ స్టేడియంకి అవార్డు తెచ్చుకోవాలన్నది నా టార్గెట్. ఇండియా మొత్తంలో ది బెస్ట్ స్టేడియం హైదరాబాద్ అని తెలవాలనేది దాని మీదే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే స్టేడియంలో రెనోవేషన్ వర్క్ జరుగుతున్నాయి. కార్పొరేట్ బాక్సెస్ రెనోవేట్ చేస్తున్నాం, టాయిలెట్స్ రెనోవేట్ చేస్తున్నాం. ఇంకొక 10 to 15 daysలో మా టార్గెట్ 15th March కల్లా, 23rd March మనకు ఫస్ట్ మ్యాచ్ ఉంది, 15th March కల్లా కంప్లీట్ అయ్యి ఈవెన్ పెయింటింగ్ కూడా చేస్తున్నాం స్టేడియంకి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇలా పవర్ కట్ కానీ లేదంటే ఇంకేమైనా ఇష్యూస్ వస్తే నెక్స్ట్ మ్యాచెస్ పైన బీసీసీఐ తీసుకునే స్టెప్స్ ఏం సార్? అంటే క్యాన్సిల్ చేసేస్తుందా లేదంటే ఏమైనా లిస్ట్లో పెట్టే బ్లాక్ చేసే అవకాశం ఉందా? దానికి రీస్టోర్ టైం ఇస్తారండి. ఓకే, మా దగ్గర అంటే ప్రమాదాలు కానీ ఇవన్నీ కానీ జరిగినప్పుడు ఎంత తొందరగా మీరు రీస్టోర్ చేశారన్నది అక్కడ ఇష్యూ ఉంటుంది. లాస్ట్ టైం కటక్లో ఒక అన్ఫార్చునేట్ ఇష్యూ జరిగింది, 20-25 minutes మ్యాచ్ ఆగిపోయింది. సో అది ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. అంటే నేషనల్ డిజాస్టర్స్కి సంబంధించి మనం ఏం చేయలేము, కానీ ఇలా పవర్ ఇష్యూస్ లేదంటే ఇంకేమైనా ఇష్యూస్ వస్తాయి. అదే చెప్పబోతున్నాను. అంటే మీరు ఎంత తొందరగా రీస్టోర్ చేశారన్న దానికి, మీకు బ్యాకప్ ఎంత ప్లాన్ చేసుకున్నారని. ప్రమాదాలు కానీ ఇవన్నీ కానీ పవర్ ఫెయిలియర్ కానీ మనకు చెప్పి జరగదు, సంథింగ్ ఏదో జరుగుతుంటాయి. మనం ఎంత ప్రికాషన్ తీసుకున్నా ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. దానికోసం మేము బ్యాకప్ 1, బ్యాకప్ 2, బ్యాకప్ 3 3 ప్లాన్స్ పెట్టుకొని ఉంటాం. ఈ 3 ప్లాన్స్లలో మనం మాక్సిమం బై 5 minutes రీస్టోర్ చేయగలగాలన్న మిస్టేక్ వచ్చినప్పుడు. 5 minutes రీస్టోర్ జరిగితే అది మిస్టేక్ కిందకి తీసుకోరు. అబౌవ్ 5 minutes అంటే ఖచ్చితంగా అది ర్యాంకింగ్లో మనకి ఇబ్బంది జరుగుతుంది. సార్, ఈ మధ్య కాలంలో మ్యాచెస్ అన్ని స్టేట్స్లో జరగాలని వాళ్ళ స్టేట్స్ చాలా ఉత్సాహంతో ఉంటూ ఉంటాయి, కానీ కొన్ని అవకాశాలు వస్తాయి, కొన్ని చోట్ల రావు. సో ఇక్కడ మన ఉప్పల్ స్టేడియానికి సంబంధించి డొమెస్టిక్ మ్యాచెస్ ఎక్కువగా జరుగుతాయి. ఇంటర్నేషనల్ మ్యాచెస్, పెద్ద మ్యాచెస్ కోరుకునే ప్రేక్షకులు చాలా ఎక్కువ. మీరే అన్నారు క్రికెట్ అంటే పీక్స్లో ఉంటుంది మన వాళ్ళకి అని. సో వాళ్ళందరూ ఎప్పుడు కొంచెం నిరుత్సాహంగా ఉంటారు ఆ విషయంలో. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ వచ్చే? మీరు గమనిస్తే ఇండియాలో 29 రాష్ట్రాల్లో మంచి స్టేడియంస్ ఇప్పుడు వచ్చాయి. ఇంతకుముందు చాలా తక్కువ స్టేడియంస్ ఉండేవి. మ్యాచ్ల అంటే నెంబర్ ఆఫ్ మ్యాచెస్ పెరగలేదు, అంతే ఉన్నాయి. ఇండియాకు ఒక 30 మ్యాచ్లు 20 మ్యాచ్లు వస్తాయి అనుకున్నాం ఇయర్లీ. అన్నే మ్యాచ్లు ఉన్నాయి, కాకపోతే స్టేడియంలు ఇప్పుడు 34 వచ్చాయి కొత్త. ఇప్పుడు అహ్మదాబాద్లో కొత్త స్టేడియం వచ్చింది, లక్నోలో కొత్త స్టేడియం వచ్చింది, మొహాలీ స్టేడియం వచ్చింది, ధర్మశాల వచ్చింది. సో ఇండియా వైజ్గా మ్యాచెస్ అన్నిటిని కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దాంట్లో భాగంగా 1-2 మ్యాచ్లు మనకు వస్తాయి. అదృష్టం మనకేంటంటే మన పిచ్ మీద, మన గ్రౌండ్ మీద, మన హైదరాబాద్ క్రేజ్ మీద అందరికి ఒక మంచి పాజిటివ్ ఉంటుంది. బీసీసీఐ 1-2 మ్యాచ్లు మనకి ఎక్కువ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తుంది. సో ఆ మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ ఉండింది ఎస్సీలో, కాబట్టి కొన్ని మ్యాచ్లు రాలేదు. బట్ అవన్నీ క్లియర్ అయిపోయాయి. బీసీసీఐ నుంచి మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. బీసీసీఐ ఇప్పుడు మాకు సంవత్సరానికి 100 కోట్ల ఫండ్ ఇస్తూ ఉంది కొత్తగా, ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఎక్కువ. సో మనకు అందరికంటే 1-2 మ్యాచ్లు ఎక్కువ వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి
క్రికెటర్స్ ఇంకా ఎక్కువ స్థాయిలో రావట్లేదు అనే ఆరోపణ, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు మనకు తిలక్ ఉన్నారు, ఇక్కడ నితీష్ ఉన్నారు, అండ్ సిరాజ్ ఉన్నాడు. సో చాలామంది రంజీస్కి వెళ్ళి లేదంటే ఒక అచీవ్మెంట్ అచీవ్ అయిన తర్వాత వాళ్ళకి ప్రభుత్వాలు నజరాన ప్రకటిస్తూ ఉంటాయి. అదే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న స్థాయిలోనే వాళ్ళ ఆట తీరు మీకు తెలుస్తుంది. సెంచరీ చేయగలుగుతారా, లేదంటే ఎట్లా విన్ చేయగలుగుతారు, వాళ్ళ ఏమంటారు ఫిజికల్ ఫిట్నెస్ ఏంటి, ఎవ్రీథింగ్ మీకు తెలుస్తుంది కదా. అక్కడే వాళ్ళకి కొంచెం ప్రోత్సాహకాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే వాళ్ళే ది బెస్ట్ ప్లేయర్స్ అవుతారు కదా అనేది ఇంకొక మాట. 100% ట్రూ అండి. హైదరాబాద్కి బిగ్ లెగసీ ఉండింది. 1930s హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్టార్ట్ అయింది. ఇది ఫౌండర్ మెంబర్ బీసీసీఐలో. ఫస్ట్ ఉన్న 5 స్టేట్స్లో మనది ఒకటి హైదరాబాద్ క్రికెట్ స్టేట్. అప్పటి నుంచి నిజాం టైం నుంచి కూడా మనకు రెగ్యులర్గా హైదరాబాద్ క్రికెట్ వస్తుంది. ఒక టైంలో ఇండియాలో 11 ప్లేయర్స్ ఆడితే అందులో 5 మెంబర్స్ హైదరాబాద్ నుంచి ఉండేవాళ్ళు. అంత మంచి లెగసీ ఉంది మనకి. అజారుద్దీన్ లాంటి, లక్ష్మణ్ లాంటి ఎంతో మంచి ప్లేయర్స్ మన దగ్గరికి వెళ్ళారు. పటోడీ లాంటి ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా. అయితే ఇంతకుముందు కంటే ఇప్పుడు క్రికెట్ వరల్డ్ వైజ్గా ఎస్పెషల్లీ ఇండియాలో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ప్రతి రాష్ట్రంలో కూడా అందరు ఫోకస్ చేస్తున్నారు. అందరు ఫోకస్ చేసుకుంటూ ప్లేయర్స్ చాలా మంది అయిపోయినారు ఇండియాలో. ప్రతి స్టేడియం ఇప్పుడు ఇంకా మన స్టేట్ నుంచి ఒక ఒకరో ప్లేయర్స్ మనకు రిప్రజెంటేషన్ ఉంది. చాలా స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్ కూడా లేదు. అన్ని స్టేట్లో క్రికెట్ ఆడుతున్నారు. అందరికీ బీసీసీఐ ఇస్తుంది. అయితే ఎస్, ఈ 2 ప్లేయర్స్ మన దగ్గర నుంచి సిరాజ్ అండ్ తిలక్ వర్మ ఆడుతున్నారు. అయినప్పటికీ కూడా మన దగ్గర ఇంకొక 5-6 మెంబర్స్ ప్లేయర్స్కి పొటెన్షియల్ ఉంది. కాకపోతే వీళ్ళందరూ కూడా ఇంతకుముందు కంటే ఇప్పుడు వచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజీ నుంచి ఇంతకుముందు ఇండియాకి పిక్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మధ్యలో ఐపీఎల్ ఒకటి ఉంది. ఫస్ట్ ఐపీఎల్ పిక్ అవ్వాలా, ఐపీఎల్ పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళు ఇండియాకి ఆడుతున్నారు. ఐపీఎల్ స్థాయి వరకు రావాలి అంటే ఏం చేయాలి? దట్స్ వాట్, అదే పని చేస్తున్నాం. ఇంతకుముందుకు మీరు నేను వచ్చే కంటే ముందు, సరే వేరే విషయాలు మాట్లాడను, మనం ఒక టోర్నమెంట్ కూడా గెలిచింది లేదు లాస్ట్ 4-5 ఇయర్స్లో. నేను వచ్చిన దాకా వాళ్ళందరినీ ప్లేయర్స్ని మోటివేట్ చేసుకుంటూ వాళ్ళకి మంచి కోచెస్ని ఇచ్చి, వెంకటేష్ ప్రసాద్ లాంటి ఒక మెంటర్ని వాళ్ళకి ఇచ్చి చేసుకుంటూ బుచ్చిబాబు టోర్నమెంట్ గెలిచాం మనం. ఇంతకుముందుకు రంజీలో మనం ప్లేట్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలైట్లోకి వచ్చాం రంజీలో. అండ్ ఈసారి రంజీలో మన పర్ఫార్మెన్స్ బాగుంది. నేను అనుకున్నది ఏంటంటే ఈసారి ఐపీఎల్లో ఖచ్చితంగా ఒక 3 ప్లేయర్స్ అన్న, అట్లీస్ట్ నేను తనయ్ త్యాగరాజన్, మళ్ళీ మా తన్మయ్ అగర్వాల్, సివి మిలన్, ఇట్లాంటి వాళ్ళు, రవితేజ, ఇంకొక 4-5 ప్లేయర్లని ఖచ్చితంగా పికప్ అవుతారని అనుకున్నాం. కానీ అన్ఫార్చునేట్ వాళ్ళు ఐపీఎల్ దృష్టిలో పడలేదు, కోచెస్ దృష్టిలో కానీ ఆ ఫ్రాంచైజీలో ఉండే కోచ్ల దృష్టిలో పడలేదు. అది ఒక దగ్గర, మన దగ్గర కూడా మిస్టేక్ ఏంటంటే చాలా స్టేట్స్లో ఈ ఐపీఎల్కి పిక్ అయ్యే వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టేట్ లీగ్స్ ఆడడం వల్ల, అంటే ఇప్పుడు కర్ణాటక ప్రీమియర్ లీగు, తమిళనాడు ప్రీమియర్ లీగ్ అందులో పర్ఫార్మెన్స్, ఇప్పుడు రంజీలో కొన్నిట్లలో పర్ఫార్మెన్స్ కొన్ని మ్యాచ్లో ఉంటాయి. సో ఈవెంట్ ఇట్లాంటి మ్యాచ్లు పెడితే చాలా ఎక్కువ మ్యాచెస్ ఆడి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకనే ఈసారి మేము తెలంగాణ ప్రీమియర్ లీగ్ రీసెంట్గా అనౌన్స్ చేశాం. అవునండి, ఈసారి జూన్లో తెలంగాణ ప్రీమియర్ లీగ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రీమియర్ లీగ్లో ఒక 6 టీమ్స్లో నియర్ అబౌట్ ఒక్కొక్క టీంలో 15-20 మంది ప్లేయర్స్ రెగ్యులర్గా ఆడుతుంటారు. సో అట్లా అంటే నాకు నియర్ అబౌట్ 100 ప్లేయర్స్ రెగ్యులర్గా వాళ్ళకి హెవీ కాంపిటేటివ్ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి. ప్లస్ దానివల్ల ఏమవుతుందంటే ప్లేయర్స్కి రెమ్యునరేషన్ వస్తుంది. అంతేకాకుండా టీమ్ ఓనర్స్ వాళ్ళ టీం బాగా ఆడాలని మంచి కోచెస్ని పెడతారు, మంచి ట్రైనింగ్ ఇస్తారు, మంచి ఫెసిలిటీస్ ఇస్తారు. సో అట్లా ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ పెరగడానికి ఉంటుంది. ఆ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ టీపీఎల్ జరుగుతున్నప్పుడు బీసీసీఐ పర్సన్స్ కానీ లేదంటే ఐపీఎల్లో ఉండే ఫ్రాంచైజీ కోచెస్ కానీ వీళ్ళందరూ మనల్ని అబ్జర్వ్ చేస్తారు. అప్పుడు వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే ఖచ్చితంగా వాళ్ళు ఐపీఎల్కి పిక్ అవుతారు. నెక్స్ట్ నా టార్గెట్, ఇప్పుడు మన ఐపీఎల్లో 2 ప్లేయర్సే ఉన్నారు, మినిమం ఒక 5 ప్లేయర్స్ అన్న నెక్స్ట్ ఐపీఎల్లో మన పిల్లలు ఆడాలని ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ వాళ్ళు ఐపీఎల్ లేకపోతే ఇండియాకి ఈజీగా వెళ్ళిపోతారు. స్పోర్ట్స్ పట్ల ఈ మధ్య ఓన్లీ క్రికెట్ పట్లనే అవగాహన పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుందా, ఇతర స్పోర్ట్స్ పట్ల కూడా పెరుగుతుంది అంటారా? మీ అబ్జర్వేషన్ ఏంటి? థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖేలో ఇండియా స్కీమ్ ఒకటి తీసుకొచ్చిందండి. అది క్రికెట్కి సంబంధం లేకుండా, అది ఒలింపిక్ అసోసియేషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్, అన్ని అసోసియేషన్స్ అన్ని గవర్నమెంట్స్ కూడా స్పోర్ట్స్ మీద ఇంపార్టెన్స్ పెరుగుతున్నాయి. అండ్ అట్లాగే పేరెంట్స్ మైండ్ సెట్ కూడా చాలా పెరిగిందండి. అండ్ స్కూల్స్లో కూడా చాలా మైండ్ సెట్ పెరిగిందండి. స్కూల్స్ కూడా ఇంతకు ముందుకు డబ్బా లాంటి స్కూల్స్, అపార్ట్మెంట్ లాంటి స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేసేవారు. ఇప్పుడు అట్లాంటి స్కూల్స్కి ఎవరిని పంపేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకాడమిక్స్ ఎంతకంటే ఎక్కువ స్కూల్లో గ్రౌండ్ ఉందా లేదా చెక్ చేస్తున్నారు ఇప్పుడు న్యూ జనరేషన్ పేరెంట్. ఎందుకంటే ఇప్పుడు న్యూ జనరేషన్ పేరెంట్ మీలాంటి మాలాంటి ఏజ్లో ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ లైఫ్లో ఏం మిస్ అయ్యారన్నది వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో బేస్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు కొత్తగా మంచి అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. పేరెంట్స్ అందరూ కూడా ఏం చూస్తున్నారంటే అకాడమిక్స్ ఎట్లయినా ఉంటుంది, అకాడమిక్స్ పాటు ఖచ్చితంగా స్పోర్ట్స్ ఉండాలి. స్పోర్ట్స్ని
పేరెంట్స్ వాళ్ళు ప్రొఫెషనల్ స్పోర్ట్ లాగా కాకుండా ఒక స్పోర్ట్లో వెళ్తే వాళ్ళకి కమర్షిక్షన్ వస్తుంది, హెల్తీగా ఉంటారు, వాళ్ళ మైండ్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో చాలామంది స్పోర్ట్స్కి వస్తున్నారు. అండ్ నేను ప్రతి ఒక్క పేరెంట్కి ఒక అకాడమిషియన్గా అండ్ ఒక స్పోర్ట్స్ లవర్గా, ఒక స్పోర్ట్స్ ప్రమోటర్గా ఒక మాట చెప్తున్నాను. మీ పిల్లల్ని ఖచ్చితంగా ఏదో ఒక స్పోర్ట్ పంపించండి. మీరు ట్యూషన్కి ఎట్లా అయితే పంపిస్తారో అకాడమిక్స్కి, అట్లాగే స్పోర్ట్స్ అకాడమిక్స్కి మీ ఇష్టమన్న గేమ్కి మీకు కానీ మీ బాబుకి కానీ నచ్చిన ప్రతి గేమ్లో ఒకదానికి పంపించడానికి ప్రయత్నం చేయండి. హైదరాబాద్లో థౌజండ్స్ ఆఫ్ అకాడమీస్ ఉన్నాయి. ఒక క్రికెట్ కాకుండా చాలా మంచి ఫెన్సింగ్ అకాడమీస్ కానీ, ఫుట్బాల్ అకాడమీస్ కానీ, బాస్కెట్బాల్, టెన్నిస్, గోపీచంద్. మనం హైదరాబాద్ అంటేనే గోపీచంద్, మన షటిల్, బ్యాడ్మింటన్కి అది ఎట్లాంటి గేమ్ నడిపియండి. ఇంకొక మాట కూడా చెప్తాను, ఒక్క స్పోర్టే నేర్పించేది ఏంటంటే ఓటమిని భరించే శక్తి స్పోర్టే ఇస్తుంది. లైఫ్లో మీరు ఎప్పుడైనా జీవితంలో ఫెయిల్ అయినప్పుడు కానీ, లవ్లో ఫెయిల్ అయినప్పుడు కానీ, మ్యారేజ్లో ఫెయిల్ అయినప్పుడు కానీ ఆ శక్తిని ఇచ్చేది స్పోర్టే. ఎందుకంటే స్పోర్ట్లో ప్రతిసారి ఎవరు గెలవరు. ఓడినప్పుడు భరించే శక్తి స్పోర్ట్ ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్పోర్ట్ని ఆడాలని నేను కోరుకుంటాను. ప్రతి ఒక్క స్టేడియంకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. క్రికెట్ పిచ్చెస్కి మన ఉప్పల్ స్టేడియం స్పెషాలిటీస్ మీ మాటల్లో. ఉప్పల్ స్టేడియం ఎప్పుడైనా పరుగుల పండగ చేస్తుంది. ఇక్కడ స్కోర్ విపరీతమైన స్కోర్స్ ఉంటాయి. లాస్ట్ టైం మీరు చూస్తే 297 రన్స్ వచ్చాయి. ఈసారి మనం 300+ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన బ్యాటింగ్, మన పిచ్, మన క్రికెట్ స్టేడియం, హైదరాబాద్ క్రికెట్ స్టేడియం ముందు నుంచి కూడా క్రికెట్కి బ్యాటింగ్కి బాగా మంచి పిచ్. ఎంతమంది బ్యాట్స్మెన్ ఉన్నారు అంతమంది పొగుడుతారు మనని, ఎంతమంది బౌలర్స్ ఉన్నారు అంతమంది తిడతారు మనని, వాళ్ళ బౌలింగ్లో 6లు ఎక్కువ పోతుంటాయని. సో మన పిచ్ ఖచ్చితంగా బ్యాటింగ్ పిచ్, ముందు నుంచి కూడా బ్యాటింగ్ పిచ్. నేను చాలామంది ఎక్స్ప్లేయర్స్ని కపిల్ దేవ్ దగ్గర నుంచి రీసెంట్గా అయిన జహీర్ ఖాన్, టెండూల్కర్ వీళ్ళందరితో మాట్లాడినప్పుడు హైదరాబాద్ మీద ఉన్న వాళ్ళ విపరీతమైన ప్రేమ చూపిస్తారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు చేసిన సెంచరీస్ కానీ వాళ్ళ మెమరీస్ కానీ నాతో పంచుకుంటారు. ప్రతిసారి ప్రతి ఒక్కరు మన హైదరాబాద్ క్రికెట్ గ్రౌండ్ పొగుడుతూనే ఉంటారు. రైట్. క్రికెట్ కూడా కంటామినేట్ అయిపోయింది, బిజినెస్ మోడల్లోకి వచ్చేసింది, ట్రెడిషనల్ క్రికెట్ పోతుంది అనే వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి? క్రికెట్ ఆర్ ఎనీ స్పోర్ట్ అండి కాస్ట్లీ గేమ్ అండి. ఇప్పుడు ఒక పర్సన్ బాల్ కొనుక్కొని కోచింగ్కి వెళ్ళాలంటే మినిమం 15,000 to 20,000 మంత్ ఖర్చు పెడితే కానీ అతను ఆడలేదు. హాబీ క్రికెట్ ఈజ్ డిఫరెంట్, ప్రొఫెషనల్ క్రికెట్ ఈజ్ డిఫరెంట్. దీంట్లో ఖచ్చితంగా కమర్షియల్ యాంగిల్ ఉంటుంది. ప్లస్ ఇండియాలో అన్నిటికంటే ఎక్కువ క్రికెట్ ఈజ్ కమర్షియల్ అండి. ఐపీఎల్ వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ కమర్షియల్ అయింది. ఐపీఎల్ అడుగు పెట్టాలా అట్లా లేదండి. ఇప్పుడు మన సిరాజ్ గారిని చూస్తే, నిన్న వారి ఇంటర్వ్యూ కూడా చూస్తే, పాపం ఆయన ఆటో డ్రైవర్ కొడుకు. అంతేకాకుండా అతను డైలీ ఆడుకోవడానికి టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడి, టెన్నిస్ బాల్తో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతాయి. దాంట్లో 1000-2000 ఇస్తారు ఆడిన వాళ్ళకి. అట్లాంటి డబ్బుతో ఆయన ఆడుకుంటూ వచ్చాడు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఇన్ కేస్ మీరు అన్నట్టుగా కాస్ట్లీ గేమ్ అనుకుంటే అజరుద్దీన్ కొడుకు లాంటి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఆడాలి. వాళ్ళు ఎవరు ఆడలేదు. కపిల్ దేవ్ కొడుకు ఎప్పుడు ఆడలే, గవస్కర్ కొడుకు ఆడలేదు, టెండూల్కర్ కొడుకు ఆడలేదు, సిరాజ్ లాంటి వాళ్ళు, తిలక్ వర్మ లాంటి వాళ్ళు, ప్రతి స్టేట్లో ఈవెన్ ధోని లాంటి వాళ్ళు ఒక రూట్ నుంచి వచ్చిన వాళ్ళే వచ్చి ఆడినారు తప్ప ఖచ్చితంగా సరే క్రికెట్ మంచి కమర్షియల్గా అయింది గేమ్ ఉంది, ప్లస్ డబ్బులు ఉన్న వాళ్ళు ఇంట్లోకి వస్తున్నారు కాదని నేను చెప్పను. కానీ సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం రియల్ టాలెంట్ ఉన్న వాళ్ళే సక్సెస్ అయినారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్కి ఉండే క్రేజ్ మాటలో చెప్పలేం కదా. సో అలాంటి మ్యాచ్ ఉప్పల్లో ఎప్పుడు జరగబోతుంది? మీరు ఏమైనా అలాంటి అంటే ఇండియా పాకిస్తానే చాలా క్యూరియస్. అన్ని క్రికెట్స్ చూసినా కూడా దానికి ఒక వైబ్ ఉంటుంది, మన ఇండియా లెవెల్లో ఉంటుంది కదా. మా దగ్గర పెట్టండి, మా స్టేట్లో పెట్టండి, ఏమైనా అప్పీల్ చేస్తారా? ఖచ్చితంగా బిగ్ మ్యాచెస్ మాకు ఇవ్వాలని మేము ఖచ్చితంగా కోరుతాం. కాకపోతే ఇండియా పాకిస్తాన్ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల కానీ, మనకి ఇండియాకి అండ్ పాకిస్తాన్ మధ్యలో ఉండే డిస్టర్బెన్స్ వల్ల కానీ, ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ ఇండియా పాకిస్తాన్ ఆడే పరిస్థితి లేదు. ఇప్పుడు మనకు ఛాంపియన్షిప్ కూడా పాకిస్తాన్లో జరుగుతున్నప్పుడు ఇండియా అక్కడికి వెళ్ళి ఆడలేదు, దుబాయ్లో జరిగాయి. అట్లాగే ఏమైనా మ్యాచ్ ఉంటే కూడా ఇండియాకు వెళ్ళి రాకపోవచ్చు, పాకిస్తానీస్ కూడా వేరే కంట్రీలో ఆడొచ్చు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగాలంటే రెండు కంట్రీస్ల మధ్యలో ఉన్న డిస్టర్బెన్స్ తగ్గిన తర్వాతనే మనం ఒక కంట్రీలో వాళ్ళ కంట్రీలో మనం వెళ్ళి కానీ వాళ్ళు మన కంట్రీలో వచ్చి ఆడడం జరుగుతుంది. బట్ అదర్ దెన్ దట్ ఆస్ట్రేలియా మ్యాచెస్ కానీ ఇంగ్లాండ్ మ్యాచెస్ కానీ మంచి మ్యాచెస్ మనకు హైదరాబాద్కి వస్తాయని కోరుకుంటున్నాం. అంత రైవల్రీ ఉన్నా కూడా క్రికెట్ ఆడడం అవసరమా సార్? పక్క దేశాలకు పోయి క్రికెట్ మ్యాచ్ ఆడడం ఏంటి సార్? స్పోర్ట్ అనేది అండి మీరు ఎక్కడైనా చూస్తే పీపుల్ కనెక్ట్ అండి. ఎంత మధ్యలో డిస్టర్బెన్స్ ఉన్నా మీకు ఒక గొప్ప విషయం మొన్న నాకు బాగా ఆనందపడిన విషయం ఏంటంటే, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఆడుతుంటే కోహ్లీ ఫ్యాన్స్ పాకిస్తాన్లో చీరప్ చేసినారు. కోహ్లీ సెంచరీ కొడితే వాళ్ళు క్రాకర్స్ కాల్చినారు పాకిస్తాన్లో. దట్ ఈస్ స్పోర్ట్స్ అండి. ఇంకెవ్వరికి ఈవెన్ మోదీకి సపోర్ట్లు కొట్టారండి. పాకిస్తాన్లో ఉండే లీడర్కి ఇండియా సపోర్ట్ కొట్టారు, బట్ కోహ్లీకి ఇక్కడ సపోర్ట్లు కొడతారు. ఈవెన్ అక్కడ ఉండే మంచి ప్లేయర్స్ కూడా ఇండియాలో ఫ్యాన్స్ ఉంటారు. దట్ ఈస్ క్రికెట్ అండి, దట్ ఈస్ స్పోర్ట్. స్పోర్ట్ కనెక్ట్ చేస్తుంది. ప్రపంచాల మధ్యలో ఉండే యుద్ధాలను కూడా స్పోర్ట్ ఆపగలుగుతుంది. కానీ స్పోర్ట్స్ ఖచ్చితంగా జరగాలి. నా విష్
పాకిస్తాన్ మనం వెళ్ళి ఆడాలా, పాకిస్తాన్ ప్లేయర్స్ మన దగ్గర వచ్చి ఆడాలి. అట్లనే మన మధ్యలో ఉండే డిస్టర్బెన్స్ కూడా తగ్గుతుంది అనుకో. ధోని, కోహ్లీ అండ్ వాళ్ళ జనరేషన్ తర్వాత నెక్స్ట్ యంగర్ జనరేషన్ ఇంట్రెస్ట్లు ఎట్లా ఉన్నాయండి క్రికెట్కి సంబంధించి? ఎస్పెషల్లీ ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో జరిగితే ఎస్ఆర్హెచ్ టీంలో అరే మన వాళ్ళు ఉంటే బాగుండు, మన తెలంగాణ వాళ్ళు ఎవరు, హైదరాబాద్ వాళ్ళు ఎవరు అని వెతుకుతూ ఉంటారు. బట్ కనిపించే వాళ్ళు ఎవరు ఉండరు. అట్లా ఒక క్లాజ్ ఏమైనా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుందా? హైదరాబాద్ని ఒక ఇద్దరినో ముగ్గురునో తీసుకోవాలి, ముంబై టీం ముంబైన్స్ని ఒక ఇద్దరినో ముగ్గురునో తీసుకోవాలి, ఇలాంటివి ఎందుకు పెట్టలేదు దాంట్లో? ఐపీఎల్ స్ట్రక్చర్ చేసినప్పుడు అట్లాంటి స్ట్రక్చర్ అయితే పెట్టలేదు ముందు నుంచి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయి 10-12 టీమ్సే, అన్ని స్టేట్స్కి టీమ్స్ లేవు కాబట్టి లోకలైజ్ ఇవ్వనీకి పాసిబిలిటీ కాదు. సపోజ్ హైదరాబాద్లో ఆడుతుంది కాబట్టి హైదరాబాద్కి ఇవ్వచ్చు. ఇప్పుడు వైజాగ్కి టీం లేదు, ఆంధ్రాకి, వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళాలా? ఆ ఇష్యూ ఉంటుంది కాబట్టి లోకలైజ్ చేయలేదు. కాకపోతే మేము అడిగేది ఏంటంటే ముందు నుంచి కూడా ఎస్ఆర్హెచ్ మా పేరు మీద ఉంది, హైదరాబాద్ క్రికెట్ పేరు మీద ఉంది కాబట్టి ఒకరిద్దరన్నా మా ప్లేయర్స్ పెట్టుకోమని మొన్న సెలెక్షన్స్ అప్పుడు కూడా నేను మన డెక్కన్ వాళ్ళు, మన జేఎంఆర్ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు, జేఎంఆర్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది మా ఒకరిద్దరు ప్లేయర్ తీసుకోమని. ఈవెన్ ఎస్ఆర్హెచ్ వాళ్ళని కూడా, అరే హైదరాబాద్లో మీరు మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎస్సీ నుంచి ఒక ప్లేయర్ కూడా లేకపోతే మాకు ఇన్సల్ట్ ఉంటుంది అని చెప్పినప్పుడు కోచెస్ ఒకటండి, ఇది కమర్షియల్, ఖచ్చితంగా విన్నింగ్ టీమ్నే తీసుకోవాలనుకుంటాం, మంచి ప్లేయర్స్ని తీసుకోవాలనుకుంటాం. ఈసారి లేకపోతే నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా అవకాశం ఇస్తామని చెప్పారు. ఇంతకుముందుకు మనకి మిలందన్ మన దగ్గర నుంచి తీసుకున్నారు, ప్లస్ తన్మయ్ అగర్వాల్ కూడా మన దగ్గర ఉండేది. ఇంతకుముందు సిరాజ్ కూడా ఎస్ఆర్హెచ్లో ఉండేవాళ్ళు, ఈసారి తీసుకోలేకపోయారు. నెక్స్ట్ ఇయర్ ఐ విష్ ఒకరిద్దరు ప్లేయర్స్ ఉన్న ఎస్ఆర్హెచ్ తీసుకుంటుందని మీడియా ముఖంగా కావ్య మారాన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఎస్ఆర్హెచ్లో హైదరాబాద్ ప్లేయర్ ఎందుకు లేరని అడుగుతున్నారు, నేనేం చెప్పమంటారు? నా క్వశ్చన్ రూపంలో మీ రిక్వెస్టే వచ్చేసింది ఏకంగా. అవకాశం వాడుకున్నాను. ఇట్స్ ఓకే, నో ఇష్యూస్, ఎందుకంటే మన హైదరాబాద్కి సంబంధించి కాబట్టి. సో చాలా మంది ప్లేయర్స్ ఇట్లా తిరుగు నైట్ టైమ్స్లో మాస్క్లు వేసుకొని చార్మినార్ బిర్యానీ, ఇరానీ చాయ్, హలీం తినడానికి వెళ్తారంట, చూసారా? నిజమేనా? అసలు చాలా నిజమండి. అవునా? దొంగతనంగా అలా దాచుకుని, ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్తే పబ్లిక్ బతకనివ్వరు. అవును, సెల్ఫీలని ఇంకేదైనా ప్లస్ సెక్యూరిటీ రీజన్స్ అవన్నీ ఉంటాయి. క్రికెటర్స్కి సినిమా స్టార్స్కి ఉన్నంత క్రేజ్ ఇండియాలో ఇంకెవరికి ఉండదు. ఓకే, సో వాళ్ళకి కూడా స్ట్రీట్ సైడ్ ఫుడ్ తినాలంటే, మనకు అండి రోడ్ మీద పోయి గప్చుప్ తినాలని ఉంటుంది కదా, కొన్నిసార్లు మనం కూడా దాచుకొని తిని ఉంటాం కదా ఎవరు చూడకుండా. వాళ్ళు కూడా అదే. లాస్ట్ టైం మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్తానండి. నమ్మన్ అవార్డ్స్ హైదరాబాద్లో జరిగింది. అది బిగ్గెస్ట్ అవార్డ్ ఫంక్షన్ అండి బీసీసీఐకి సంబంధించి. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్లో చేస్తారు. అది లాస్ట్ టైం మన దగ్గర హైదరాబాద్లో చేశారు. దాంట్లో బీసీసీఐ అందరు హయ్యర్ ఆఫీషియల్స్, ప్రెసిడెంట్, సెక్రటరీల దగ్గర నుంచి అండ్ ఇండియాలో ఉన్న టాప్ ప్లేయర్స్ ప్లస్ ఇండియన్ టీము, ఇంగ్లాండ్ టీము, అన్ని టీమ్స్ ఇక్కడ ఉన్నాయి. అవార్డు జరుగుతుంది, నేను కూడా అందులో గెస్ట్ కాబట్టి, అంటే బీసీసీ అవార్డు మాకు సంబంధం లేదు, హైదరాబాద్లో పెట్టాను కాబట్టి మేము గెస్ట్లం కాబట్టి మేము వెళ్ళాం. ఆల్ స్టేట్ ప్రెసిడెంట్లను పిలుస్తారు కాబట్టి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఒక పర్సన్, ఎవరో బీసీసీఐ పర్సన్ వచ్చి జేసా సార్ రమ్మంటున్నాడు మిమ్మల్ని అన్నారు. హైదరాబాద్లో హోస్ట్ చేస్తున్నాం, ఏమైనా మిస్టేక్ అయిందేమని భయపడుకుంటే సార్ దగ్గరికి వెళ్ళాను నేను. సార్ అని అడిగాను. అడిగితే జగన్ బండి పెట్టు, గాడీ నికల బాహర్ జాయింగ్ అన్నాడు. ఫంక్షన్ అవుతుంది, ఈయన బండి పెట్టమంటుండే ఏం జరిగిందని. సార్ క్యూ సార్ అన్నాడు. ముజే దోశ ఖానే అన్నాడు. सर चटनी చాలా బాగుంటుంది సార్, చట్నీస్ में खाएंगे नहीं यार चटनी विकनी नहीं खाना है, मुझे रोड साइड गंदा खाना खिलाओ, मुझे रोड साइड खाना. జై షా బీసీసీఐ సెక్రటరీ, అమిత్ షా కొడుకు, హోమ్ మినిస్టర్ కొడుకు రోడ్ మీద ఎట్లా తీసుకుపోవాలని నా టెన్షన్ నాది. ప్లస్ ఆయనతో పాటు 2-3 ప్లేయర్స్ ఉన్నారు, వేరే స్టేట్ సెక్రటరీస్ ఉన్నారు, 30 మంది ఆయన సెక్యూరిటీ ఉంటారు. వీళ్ళని 40-50 మందిని రోడ్ మీద ఎట్లా తీసుకుపోవాలని ఆలోచిస్తున్న టైంలో నాకు సడన్గా ఒక గుర్తొచ్చింది. మాదాపూర్లో మన అయ్యప్ప సొసైటీలో మన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పక్కన పల్లెటూరు దోశ అని ఒక నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక దోశ ఉంటుంది. సార్ మనం బోదాం సార్ అని చెప్పేసి ఆయనకేం చెప్పలే, ఒక ప్లేస్ తీసుకెళ్తా సార్, కూర్చొని కొంచెం సెక్యూరిటీ ఉండే ప్లేస్కి తీసుకెళ్తా, రోడ్ మీద తీసుకెళ్ళండి అంటే, సరే అచ్చా దోశ కలా అన్నాడు. సరే అని చెప్పిన, వాడికి వస్తున్నా అని చెప్పిన ఫ్రెండ్ కాబట్టి ముందే ఫోన్ వాడు రెడీ చేసి పెట్టిండు, అంత ఖాళీ చేసిండు. 30-40 మంది వెళ్ళి కూర్చున్నాం. దోశకు వాడికి ముందే చెప్తే 4-5 రకాల దోశలు తీసుకొచ్చిండు. 4 దోశలు తిన్నాడు సార్. 4 దోశలు ఎంత ఇష్టంగా తిన్నాడు. అన్నీ కారం దోశ అని, కడప కారం దోశ అని తీసి తినేసి మళ్ళీ బయటకు వెళ్తే, దాంతో పాటు మన ఆశీష్ సెల్లార్ గారు ఉండే, ఇప్పుడు మన ముంబైలో వారు మినిస్టర్, ప్లస్ అట్లాగే ఇప్పుడు ట్రెజరర్ ఎవరైతే ఉన్నారో ప్రప్తేజ్ తేజ ఆయన ఉన్నారు, ప్లస్ అప్పట్లో ఆంధ్ర సెక్రటరీగా ఉండే, ఆంధ్ర ప్రెసిడెంట్గా ఉండే రెడ్డి ఆయన ఉండే, వీళ్ళందరూ కూడా ఉండే. వీళ్ళందరూ దోశలు తిన్నాక పోతున్న అంతసేపు కార్లు పొగుడుతూనే ఉన్నాడు ఆయన, అంత బాగుంది దోశ. మళ్ళీ మేము హయాత్ హోటల్ ఉండే ప్రోగ్రామ్, హయాత్ దగ్గర రాగానే యార్ తుమ్ రసం కిలావ్ ముజే అన్నాడు. సార్ ఇప్పుడు ఎడికల్ తేవాలి సార్, ఇక్కడ దీంట్లో దొరుకుతాను ట్రైన్ అయ్యి, రోడ్ సైడ్ రసం చాయ్ అన్నాడు. అప్పుడు మళ్ళీ నాకు గుర్తొచ్చింది, సంథింగ్ ఏదో హోటల్ ఉంటుంది అక్కడ ఇట్లాంటి రసం అవన్నీ కూడా పెడతారు, దాంట్లోంచి ఒక రసం పార్సల్ తీసుకుపోయిస్తే కొంచెం టేస్ట్ చేసి
మళ్ళీ రాత్రి తింటా అని పెట్టుకొని మళ్ళీ నైట్ కూడా మిడ్ నైట్ అని టేస్ట్ చేస్తుంటే నేను మళ్ళీ తెల్లారి చెప్పింది యార్ తుమ్మారు కిస్మత్ యార్ తుమ్లో హైదరాబాద్లో గిత్త అచ్చా ఖానా మిగతా అని చెప్పి బాగా అప్రిషియేట్ చేసింది. బట్ ఆయన నాన్ వెజ్ తినడు, వెజిటేరియన్ బాగా తింటాడు. ఒక క్రికెటర్తో ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు, అయిపోయింది కాబట్టి పేరు, అందుకే క్వశ్చన్ అడిగాను నేను. మీడియా ముఖ్యంగా బాగుండదు, ఆఫ్ ద రికార్డ్ చెప్తాను. చాలా మంది ప్లేయర్స్ కొన్ని ఫీచర్స్ చెప్పండి అట్లీస్ట్ చాలా మంది క్రికెటర్స్ కి హైదరాబాద్ రోడ్ సైడ్ ఫుడ్ చాలా ఇష్టం, చాలా ఇష్టం సార్. నిజంగా మాకు ఎప్పుడు క్రికెటర్స్ వచ్చారు హైదరాబాద్ లో స్టే చేస్తున్నారంటే మీడియా వాళ్ళు నైట్ టైమ్స్ ఎక్కి చేస్తారు, మీకు తెలుసు కదా, ఎస్పెషల్లీ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడికైనా పోతున్నారు, వాళ్ళు రెగ్యులర్ కార్లలో రావట్లేదు, వాళ్ళు ఏదైనా చిన్న కార్ ఒకటి, ఎందుకంటే వేరే కార్. ఇప్పుడు నా కార్ చాలా మంది గుర్తుపడతారు, నా కార్ నెంబర్ కూడా చాలా మందికి తెలుసు, పెద్ద కార్ ఉంటుంది. సో అట్లాంటి కార్ లేకుండా చిన్న కార్ లేదు, మామూలుగా ఎవరో ఒకరు మామూలు వ్యక్తిలా చేసుకుంటారు, ఉడి వేసుకుంటారు, ఉడి వేసుకొని లోపలికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఆయన బయటికి దిగరలేండి, కార్లో కూర్చుంటే ఎక్కడ నేను చార్మినార్ దగ్గర తీసుకెళ్ళి ఒక ఇద్దరికి హలీం తినిపించాను, చార్మినార్ దగ్గర పిస్ హౌస్ దగ్గర హలీం తినిపించాను ఇద్దరికి, మిడ్ నైట్ అట్లా వెళ్ళి తీసుకొని. అట్లా చాలా మంది ప్లేయర్స్ వెళ్తూ ఉంటారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ప్లేయర్స్కి ఇక్కడ హైదరాబాద్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత మ్యాచ్కి ముందు రోజు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంటికి వెళ్తుంటారు, డిన్నర్ చేస్తుంటారు, అక్కడికే ఫుడ్ తెప్పించుకుంటారు. కొంతమంది ఏమో ఇట్లా నైట్లో బయట బిర్యానీ హలీం బాగా ఇష్టపడి తినే ప్లేయర్స్ ఎవరు సార్ మీకు తెలిసి? మన హైదరాబాద్ అలా నాన్ స్టాప్ గా కుమ్మే పని పెట్టుకునే వాళ్ళు ఎవరు? ధోనియా? ఓకే, లవ్స్ ఫుడ్. అంటే ఆయనకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ, ఆయన పేరు నేను చెప్పను, మంచి పొలిటికల్ ఫ్యామిలీ నుంచి సార్ ఉన్నాడని చెప్తారు, ఫ్రెండ్ పేరు చెప్పారు. వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా వెళ్తాం, ఇప్పుడు ఉంటే వాళ్ళ ఇంటికే వెళ్తాం. వాళ్ళ ఇంటికి ఒక మంచి పొలిటికల్ ఫ్యామిలీ, రాయలసీమ పొలిటికల్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వెళ్తాం, వాళ్ళ ఇంట్లో ఫుడ్ తెప్పిస్తూ ఉంటారు. ఆయన కూడా మంచి ఫుడ్ సర్వ్ చేస్తాడు. రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర, హైదరాబాద్ అన్ని ఫుడ్ స్టేజ్ చేస్తుంటాం. వాటిలో ఆల్మోస్ట్ ప్రతి ప్లేయర్ అండి ఎక్కువ కొంచెం ధోని గారితో మాకు ఎక్కువ అనుబంధం ఉంటుంది, వారు ఎక్కువ తింటారు. ఏమి ఇష్టం సార్ ధోని గారు? బిర్యానీ చాలా బాగా తింటారండి. మీకు ధోనిలో ఏమి ఇష్టం ఎక్కువగా? స్టైలిష్ మ్యాన్, ఆయన అంత స్టైలిష్ కానీ ప్లస్ ఆయన చూస్తే ఒక వైబ్స్ అండి, ఆయన పక్కన కూర్చుంటే నాకు వైబ్ వస్తుంది. అంటే నాకు కోహ్లీ గారితో ఎక్కువ అనుబంధం లేదు, ఇంకా ఇప్పుడిప్పుడే మేము వారితో కనెక్ట్ లేదు. నాకు టెండూల్కర్ గారితో అండ్ ధోని గారితో వీళ్ళందరితో మంచి అనుభవం. ఈవెన్ గంగూలీలో ఎంత బాగా, అంటే ఆయనతో నేను కలిసి ఫుడ్ తినలేదు, బట్ ఆయన నాకు చాలా సార్లు చెప్పాడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇట్లా తింటుండే అట్లా తింటుండే, నాకు ఫ్రెండ్ ఉండే, ఆయన అక్కడ తీసుకుపోయింది ఇక్కడ తీసుకుపోయింది. చాలా మంది ఎక్కడైనా మీకు ఈ పలానా రెస్టారెంట్స్ లో బాగుంటాయంట కదా ఇక్కడ అందరు చెప్తారండి సీరియస్ గా, ప్రతి ప్లేయరు మనకు తెలియని రెస్టారెంట్ పేర్లు వాళ్ళు చెప్తారు సీరియస్ గా. గల్లీ గల్లీ చిన్న రెస్టారెంట్లు ఉంటాయి కదా, దాని పేర్లు ఇక్కడ అది బాగా దొరుకుతుంది ఇది బాగా దొరుకుతుంది అని వాళ్ళు ఎంత అంటే వాళ్ళు వచ్చే కంటే ముందే ఇక్కడికి వచ్చినప్పుడే వాళ్ళు మొత్తం గూగుల్లో సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేయడం కంటే వాళ్ళకి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటాడు ఇక్కడ, వాడిని పట్టుకొని వాడితో సెర్చ్ చేస్తారు, అన్ని చేసుకుని మనకంటే బాగా మనకు తెలియని రెస్టారెంట్ పేర్లు వాళ్ళు చెప్తారు, అండ్ మనకు ఆ రెస్టారెంట్లో ఏ ఫుడ్ బాగా దొరుకుతుందో కూడా వాళ్ళు చెప్తారు. అంతేకాకుండా మేము ప్రతిసారి ఏమవుతుందంటే టీం వచ్చినప్పుడు ఒక లైజనింగ్ ఆఫీసర్ని ఇస్తామన్నమాట ఇక్కడ, వాళ్ళకి లోకల్గా అవన్నీ కావాలి. ఆ లైజనింగ్ ఆఫీసర్కి ఈ హోటల్ నుంచి ఫుడ్ తెప్పి అని వాళ్ళు చెప్తారు, అట్లా తెప్పించుకుంటారు. సార్ ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది కదా, వాళ్ళు ఒకవేళ ఈ ప్రెమిసెస్ క్రాస్ చేసి వెళ్ళాలి అంటే వాళ్ళు ఏమైనా పర్మిషన్ తీసుకోవాలి? అది బీసీసీఐ నామ్స్ ప్రకారంగా పర్మిషన్ ప్రకారంగా వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తారు. ఎవరైనా వాళ్ళ పర్సనల్ ఫ్రెండ్ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళతో వెళ్ళేటప్పుడు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తారు. ఓకే, ఒకవేళ ఇలా వాళ్ళు రోడ్ సైడ్ ఫుడ్ తినాలి వెళ్ళాలని అట్లా చెప్పారు కానీ ఏదో ఒకటి చెప్పి బహానే చెప్పుకొని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అట్లాంటివి జరుగుతుంది. ఓపెన్ వెళ్ళి రోడ్ మీద వెళ్ళి తినేసి వస్తామని ఖచ్చితంగా 9 మ్యాచెస్ లో చుట్టూ మాస్క్ వేసుకొని నిలబడే వాళ్ళు ఖచ్చితంగా 100లో ఉంటారు చూడండి. మీకు 2-3 ఫోటోస్ అయితే పంపిస్తాను, మీకు ఆ రోజు అంటే వాళ్ళని చూపించలేదు, ఇంటర్వ్యూలో పెడతారు సార్, మీరు ఇవ్వండి వాళ్ళే గుర్తుపడతారు. దాని కింద కమెంట్ రూపంలో ఈ పలానా బురకా వేసుకున్న క్రికెటర్ ఇతనే అని వాళ్ళ ఫీల్, ఎందుకంటే అంత పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు మన దగ్గర. అది ఆ క్రికెటర్స్ కి తెలుసో లేదో తెలియదు కానీ హైదరాబాద్ లో ఉన్న క్రికెట్ లవర్స్ నాకు తెలిసి మన ఇండియాలో ఏ స్టేట్ లో ఉండరు. మాకున్న ప్రాబ్లం అదే అండి, ఆ టికెట్స్ అప్పుడు ఇంత క్రేజ్ తెలుసా, ఈవెన్ బీసీసీఐ కూడా అది గుర్తించిందా, అందుకని మంచి మ్యాచ్ మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్ లో ఇప్పటివరకు ఎలాంటి మ్యాచ్ చేసినా స్టేడియం ఖాళీగా ఎప్పుడు ఉండదండి. సింపుల్ గా మొన్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అని CCL చేశారండి, ఆ టైం టికెట్ పెట్టి కూడా 25,000 మెంబర్స్ ఇక్కడికి వచ్చారండి. అందులో ఎక్కడ కూడా ఒక పెద్ద క్రికెటర్ లేరు, ఎవరు లేరు. అఖిల్ వాళ్ళు కొంచెం ఆడుతున్నారు, వాళ్ళ మ్యాచ్ కి 25,000 మెంబర్స్ వచ్చారండి స్టేడియం.
నాకు సిపి గారు రాచకొండ సిపి గారు చెప్తున్నారు మొన్న, వారు పాపం ఎవ్రీ మ్యాచ్ ఉన్నప్పుడు థ్యాంక్స్ టు రాచకొండ సిపి గారు, మీడియా ముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏ మ్యాచ్ ఉన్నా మాకంటే ఎక్కువ వారు స్టేడియంలో కూర్చుంటారు. వారు ఫస్ట్ ప్రేక్షకుడు స్టేడియంలోకి వచ్చే ముందు నుంచి లాస్ట్ ప్రేక్షకుడు స్టేడియం నుంచి వెళ్ళిపోయేంత వరకు సెక్యూరిటీ వారు పర్సనల్గా దగ్గర అక్కడ కూర్చుంటాడు, కింద అక్కడే కూర్చొని చేరేసుకొని మొత్తం స్టేడియం చూస్తాడు. గ్రేట్ మ్యాన్. మన హైదరాబాద్ గురించి మీతో ఏదైనా గుడ్ మెమరీ ఆర్ గుడ్ హ్యాపీనెస్ షేర్ చేసుకున్న క్రికెటర్ ఎవరైనా? టెండూల్కర్ గారు అండి. మన జిమ్ఖానా ప్లేని చాలా బాగా పొగుడుతారు. టెండూల్కర్ అండ్ గంగూలీ ఇద్దరు కూడా నాకంటే వేరే వాళ్ళతో నాకు ఎక్కడ అనుబంధం అంటే రవిశాస్త్రి గారు కూడా ఈ స్టేడియం కంటే ముందు ఎల్బీ స్టేడియంలో మ్యాచ్లు ఆడేవాళ్ళు. రవిశాస్త్రి గారు, గవాస్కర్ గారు ఎల్బీ స్టేడియం కూడా అంత బాగా పొగుడుతారు. అంతేకాకుండా జిమ్ఖానాలో మనకు చిన్న స్టేడియం, చిన్న గ్రౌండ్ ఉంది. అక్కడ వాళ్ళు రంజీలు అవి వాడడానికి వచ్చేవాళ్ళు. ఆ ప్లేస్ ఎంత పొగుడుతారు. మేము రంజీ ఇక్కడ పెట్టాం, మా కెరియర్ ఇక్కడ స్టార్ట్ అయింది, మేము ఈ మ్యాచ్ లో ఎన్ని స్కోర్ కొట్టాం అన్ని చెప్తుంటారు. నిజంగా కూడా వాళ్ళు మెమరీస్ పంచుకుంటారు బాగా. అప్పట్లో ఇంకొకటి కూడా చూశానండి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని నేను కలవగానే వాళ్ళ ఫేస్ లో చేంజ్, ఒక గ్లో కనిపిస్తుంది అండి. సీరియస్ గా వాళ్ళు ఎందుకు అంటే అంత కనెక్ట్ అయినారు హైదరాబాద్ కి. వాళ్ళ ఫేస్ గ్లో అవుతుంది. అంత బాగుంది నాకు. మొన్న నితీష్ సెంచరీ చేసిన తర్వాత రవిశాస్త్రి గారు బాగా ఏడ్చారు కదా, ఎమోషనల్ అయిపోయి. యాక్చువల్గా ఏడుస్తుంది వాళ్ళ ఫాదర్ ఒక వైపు, ఇంకొక బాక్స్ లో రవిశాస్త్రి గారు. ఎందుకంత మీకు ఏమైనా చెప్పారా తర్వాత? నితీష్ ఇన్ఫాక్ట్ అతను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి, వారి నుంచి మాకు పెద్దగా అది లేదు, బట్ అతను హైదరాబాద్లో కూడా కోచింగ్ తీసుకున్నాడు. మరి రవిశాస్త్రికి ఆయన కోచింగ్ అకాడమీలో ఎక్కడో చేసినట్టున్నాడు. ప్లస్ ఆయన ఆట చూసిన తర్వాత రవిశాస్త్రి నిజంగా ఎమోషనల్ అయినాడు. మేబీ ఆయనకి ఆయన పాత రోజులు గుర్తొచ్చినాయేమో, ఆయన ఆడింది, ఆయన కష్టపడిన రోజులు అవన్నీ మనకు గుర్తొచ్చినాయేమో. నితీష్లో ఆయన చూసుకున్నాడేమో మేబీ. సార్, ఒక నిరుపేద కుటుంబం, తండ్రి ఏదో కష్టపడితే పూట గడిచే కుటుంబంలో నుంచి ఒక అద్భుతంగా ఆడే అబ్బాయి క్రికెటర్ అవ్వాలనుకుంటాడు. మామూలుగా మనకు సినిమాలో చూపించే స్టోరీస్, ఎవరో వస్తారు హెల్ప్ చేస్తారు, వాడే దశ తిరుగుతుంది అది. బట్ ఇన్ జనరల్గా ఇప్పుడు మనకు సొసైటీలో చాలా మంది గల్లీ ప్లేయర్స్, ఈవెన్ దో మీరు కూడా గల్లీలో క్రికెట్ ఆడి హెచ్సిఏ ప్రెసిడెంట్గా మీ జర్నీ ఇక్కడ వరకు వచ్చింది సార్. సో అలాంటి వాళ్ళకి క్రికెటర్ అవ్వాలి అని అంటే మీరు ఇచ్చే అడ్వైజెస్ ఏంటి? ఫైనాన్షియల్గా, మోరల్గా, ఫిజికల్, ఎవ్రీథింగ్. నిజంగా ఎక్కువ అవకాశం వాళ్ళకే ఉందండి. ఎక్కువ అవకాశం వాళ్ళకే ఉంది. వాళ్ళ దగ్గర కొట్లాడే పటిష్టత అండ్ గెలవాలనే కోరిక ఎక్కువ ఉంటుంది. ఒక కంఫర్టబుల్ జోన్లో ఉన్న ఒక ప్లేయర్ని, వాడికి మంచి కార్ పెట్టి కోచింగ్ పంపించి చేసే ప్లేయర్కి దాంట్లో ఉండే కసి తెలియదు. ఊరు నుంచి వచ్చే పిల్లోడు కానీ, చాలా నుంచి వచ్చే కష్టపడే పిల్లోడు కానీ, వాడికి ఆ కసి ఉంటుంది కాబట్టి వాడికి ఆట తప్ప ఇంకొకటి ఏం తెలియదు. దాని మీద ఆట అంటే వాడికి అర్థమవుతుంది, నేను గెలిస్తే తప్ప నేను బతకలేను. అందుకని గెలుపు కోసం కొట్లాడతాడు వాడు. అదర్వైజ్ సపోజ్ నా కొడుకున్నాడు అనుకుందాం, అన్ని కంఫర్ట్ జోన్లు ఉన్నాయి. వాడు క్రికెట్ ఆడరు అంటే ఫ్యాన్సీ హాబీ లాగా ఆడతాడు తప్ప మా అయ్యే ఎస్సీఏ ప్రెసిడెంట్, నాకేముందులే మా అయ్యే సెలెక్ట్ చేస్తాను నన్ను అనే ఫీల్డ్లో ఉంటాడు. సీరియస్గా లోలో ఉన్న పిల్లోడికి ఏందనుకో, నేను గెలిస్తే తప్ప బతకలేను అన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇంకొకటి అండి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అట్లాంటి కోసమే టాలెంట్ యాడ్ చేస్తుంది. లాస్ట్ టైం మేము 5,000 మెంబర్స్ కొత్త ప్లేయర్ రిజిస్టర్ అయ్యారు మా సమ్మర్ క్యాంప్లో. అట్లా మాకు ఒక 200 ప్లేయర్స్ని మేము కొంత టాలెంట్ ఉన్న ప్లేయర్ని మేము గుర్తించాం. ఇక్కడే అకామిడేషన్ అండ్ ఫుడ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి లీగ్స్ మ్యాచ్ కూడా పెంచాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇంకొక మాట కూడా మీ అందరికి చెప్తున్నా మీడియా ముఖంగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చాలా డబ్బులు ఉన్నాయి మా దగ్గర. బీసీసీఐ సంవత్సరానికి 100 కోట్లు మాకు ఇస్తుంది. ఆ 100 కోట్లు మేము పూర్ క్రికెటర్స్ మీద ఖర్చు పెట్టడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్నాం. దయచేసి మీరు వేరే అకాడమీస్కి డబ్బులు పెట్టి నంతిలి 30-40 వేలు 20 వేలు పెట్టేదానికంటే మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉండే ఆపర్చునిటీస్ వాడుకోండి, అక్కడ వాడుకోండి. మా దగ్గర మంచి మంచి కోచెస్ ఉంటారు. మీరు ఏదైతే ప్రైవేట్ అకాడమీస్ కోచెస్కి వెళ్తున్నారో అంతకంటే మంచి కోచెస్ ఉంటారు. కాకపోతే ఇక్కడ రావాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. మా క్యాంపులు కానీ మేము పెట్టినప్పుడు కానీ ఖచ్చితంగా మాతో ఎన్రోల్ అవ్వండి. హెచ్సిలో హైదరాబాద్ క్రికెట్ ఆడాలనుకుంటే, ఇండియా లెవెల్లో క్రికెట్ ఆడాలనుకుంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్టర్ ప్లేయర్కే అవకాశాలు వస్తాయి. అట్లాంటి మా అవకాశాలను వాడుకోండి. మాకు ₹1 కూడా మేము ఇవ్వద్దు. ప్లస్ ఇంకొకటి, మీ టోర్నమెంట్కి కానీ మీ కిట్స్కి కానీ ప్రతిదానికి మేమే డబ్బులు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డబ్బులు ఇస్తుంది. స్పోర్ట్ మెటీరియల్కి కానీ ఎవ్రీథింగ్. అవకాశాన్ని వాడుకోండి. ఎవరైనా కొత్తగా క్రికెటర్స్ మళ్ళీ ఆడాలనుకుంటే ఇప్పుడు మేము సమ్మర్ క్యాంప్ మార్చి తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సమ్మర్ క్యాంప్ ఇస్తాం. దాంట్లో అవకాశాలను వాడుకోండి. మీకోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియం అండ్
జిమ్ఖానా స్టేడియమే కాకుండా ఇంకా 4 కొత్త శాటిలైట్ అకాడమీస్, డిస్ట్రిక్ట్ అకాడమీస్ ఒక 8 స్టార్ట్ చేయబోతున్నాం. అందులో రిజిస్టర్ అవి మా కోచ్ల ద్వారా కోచింగ్ తీసుకోండి. మీకు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. వావ్, చాలా పెద్ద మాట ఇది. బీసీసీఐ 100 కోట్లు ఇస్తుందా సార్ ఇక్కడ? అవునండి, సంవత్సరానికి 100 కోట్లు ఇస్తుంది మాకు. అవునా, ఏం చేస్తారు సార్ 100 కోట్లతో? 100 కోట్లు ఇప్పటివరకు ఏం చేశారో నాకు తెలియదు, ఇప్పుడు మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే 100 కోట్లలో పూర్తి అవినీతిమయం. వచ్చారు, జేబుల్లో ఇన్ని కోట్లు వేసుకొని పోయారు, ఇంత తిన్నారు, అంత తిన్నారు అని ఆరోపణలు. అందుకే అడిగా ఈ క్వశ్చన్. మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారండి. గత 1.5 year నుంచి నా మీద టికెట్స్ నేను ఇవ్వలేదని కానీ, కొంచెం లీగ్ మ్యాచ్లు మంచి జరగలేదని కానీ ఆరోపణలు వచ్చినాయి తప్ప ₹1 కూడా కరప్షన్ అయిందని ఇంతవరకు నా మీద ఎవ్వరు కూడా కంప్లైంట్ చేయలేదు, లేదంటే ఆర్గ్యూ కూడా చేయలేదు, లేదంటే నా మీద వాళ్ళకి అనుమానం కూడా జరగలేదు. ఈవెన్ మా దగ్గర ఉండే క్లబ్ సెక్రటరీస్ కానీ, ప్లేయర్స్ కానీ, బయట వాళ్ళు కానీ, మీడియా మిత్రులు కానీ, లేదంటే ఇంకా క్రికెట్ని చూసే క్రిటిసిస్ కానీ ఎవరు కూడా అవినీతి పూర్తిగా జీరో అయ్యేసామండి. ఇది నేను ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాను. ఎవరైనా ఇక్కడ అవినీతి జరిగిందని మీరు నిరూపిస్తే ₹10 లక్షల క్యాష్ ఇస్తాను, కన్ఫామ్గా చెప్తున్నాను. అంత సీరియస్గా అవినీతిని ముట్టుమార్పొచ్చాం. ఎస్, మా దగ్గర ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ సెటిల్ చేస్తాం. మీరు అడిగిన 100 కోట్లలో మేము మా బీసీసీఐ డొమెస్టిక్ మ్యాచెస్కి అండ్ మా హోటల్ పేమెంట్స్కి, మా ఫ్లైట్ టికెట్స్, మేము ఎంత రిచ్ అంటే మా ప్లేయర్స్ని ఎవరిని బస్సులను కార్లను పంపదు, ఖచ్చితంగా ఫ్లైట్లోనే పంపుతాం. వేరే స్టేట్కి ఎక్కడ వెళ్ళేది ఉన్నా, ప్లస్ వాళ్ళందరికీ 5 స్టార్ అకామిడేషన్ ఇస్తాం. ఇదే మాకు 30-40 crores ఖర్చు అవుతుంది ఎవ్రీ ఇయర్. దానికే బీసీసీఐకి మ్యాచెస్ ఇస్తారు. ప్లస్ ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్. ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నిటి కూడా మేము ఆల్మోస్ట్ 70-80 crores ఇన్వెస్ట్ చేస్తాం. ప్లస్ అంతేకాకుండా మేము కొత్త స్టేడియంస్, కొత్త ల్యాండ్స్ కొంటున్నాం. ప్లస్ అంతేకాకుండా ఇన్ కేస్ రేవంత్ రెడ్డి గారు ఈ 1 weekలో 1-2 monthsలో మాకు ల్యాండ్ పేపర్స్ మాకు హ్యాండ్ అవుట్ చేస్తే అక్కడ కొంచెం డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేస్తాం. మేము అక్కడ 150 acres ల్యాండ్ మేము అడుగుతున్నాం. దాంట్లో ఒక 50 acres ల్యాండ్ని స్టేడియం తీసి, ఒక 100 acres ల్యాండ్లో మాకు రెగ్యులర్గా మ్యాచ్లు జరుగుతున్నప్పుడు 30-40 grounds రిక్వైర్మెంట్ ఉంటాయి. అవన్నీ మేము ప్రైవేట్లో లీజ్ తీసుకుంటాం. అక్కడ ఒక 30-40 grounds క్రియేట్ చేసి ఇమీడియట్గా నెక్స్ట్ రంజీ సీజన్ అంతా అక్కడే చేయాలని చూస్తున్నాం. దానికి నియర్ అబౌట్ ఒక 40-50 crores మాకు ఖర్చు అవుతుంది. ఎప్పటి వరకు మొత్తం రెడీ అవుతుంది సార్? ఒకవేళ అది మీకు హ్యాండ్ ఓవర్ అయితే? నా స్వార్థం నాకు ఉంటుంది కదండి, నేను ఉన్న టైంలో కంప్లీట్ చేయాలని ఆ ప్రయత్నం చేస్తాను. అంటే స్టేడియం జరగదు, అట్లీస్ట్ ఒక 30-40 grounds అన్న ఒక 1 yearలో చేయాలన్నది మన టార్గెట్. అట్లాగే తెలంగాణలో ఉన్న 6-7 జిల్లాల్లో, పాత 10 జిల్లాల్లో 6-7 జిల్లాల్లో గ్రౌండ్ కొని అక్కడ అట్లీస్ట్ జిమ్ఖానా లాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలన్నది ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, ఒక ప్లేయర్కి రంజీ వరకు వెళ్ళి ఫైనల్స్లో ఆడి వాళ్ళు ఎంతో కొంత విన్ అయ్యి వచ్చిన వాళ్ళకి BMW ₹1,00,00,000, 50 లక్షలు ఇలా ఇస్తూ ఉంటారు కదా. వేరాజ్ ఇక్కడ హెచ్సిఏలోనే లేదంటే మిగతా ఇతర స్కూల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్లో గెలుచుకొని బాగా మంచి ఆట ఆడే వాళ్ళకి కూడా అట్లా ఏమైనా నజరానాలు ప్రకటిస్తుందా హెచ్సిఏ? హెచ్సిఏ తప్పకుండా ఇస్తుందండి. నేనే లాస్ట్ టైం మా రంజీ ప్లేయర్స్ని ప్లేట్ నుంచి ఎలైట్కి వచ్చినప్పుడు 25 లక్షలు మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లాగే బుచ్చిబాబి టోర్నమెంట్ గెలిచినప్పుడు కూడా వాళ్ళకి ఒక 25 లక్షలు మేము ఇవ్వడం జరిగింది. ప్లస్ త్రిష వాళ్ళు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వడం కాకుండా మేము కూడా వాళ్ళకి 10 lakhs అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా నేను కూడా నా పర్సనల్గా మొన్న మా కనే త్యాగరాజన్కి, తన్మయ్ అగర్వాల్కి 1 lakh నా పర్సనల్ క్యాష్ ఇవ్వడం జరిగింది. చాలా మంది ప్లేయర్స్కి, ఇప్పుడు నిఖిత్ జరీన్ కానీ వేరే ప్లేయర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 20-30 మెంబర్స్ ప్లేయర్స్ కూడా వాళ్ళు ఏదైనా ఎంకరేజ్మెంట్కి కానీ, అదర్వైజ్ వాళ్ళకి స్పోర్ట్స్కి రిక్వైర్మెంట్ కానీ, కోచింగ్ కానీ మేము పర్సనల్గా మాకు ఆసరా ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ దాని నుంచి కూడా ఇస్తూ ఉన్నాం. ప్లస్ హెచ్సిఏ నుంచి కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా లాస్ట్ టైం మేము ప్లేట్ నుంచి ఎలైట్కి వచ్చినప్పుడు మా ప్లేయర్స్ అందరికీ కూడా రంజీ గెలిచి రండి, ప్రతి ఒక్క ప్లేయర్కి BMW ఇస్తా అని చెప్పి నేను ప్రామిస్ చేయడం జరిగింది. వితిన్ 2-3 yearsలో నేను ప్రెసిడెంట్షిప్ ఉన్నప్పుడే రంజీలో ఫైనల్ గెలవడమే నా టార్గెట్. రంజీలో గెలుస్తాం, ప్రతి ప్లేయర్కి BMW ఇస్తాం. ఛాలెంజ్ ఇది. ఓకే.